చేసుకుని ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఎండింగ్ ద మ్యాచ్ విత్ అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం ఉగాది బ్లాగ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ నుంచి గ్యాప్ రాకుండా వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ వాట్సాప్ టుడే అంటారా, ఈరోజు కాదు రేపు మనం SRH వర్సెస్ DC మ్యాచ్కి వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు కొంచెం ఆ మ్యాచ్ రిలేటెడ్ జెర్సీస్ అండ్ ఫిజికల్ టికెట్స్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్తున్నాం. సో రేపటి బ్లాగ్ ఈరోజే స్టార్ట్ అయిపోతుంది. సో లెట్స్ గో టు కలెక్ట్ జెర్సీస్ అండ్ ఫిజికల్ టికెట్స్. లాస్ట్ టైం కూడా వెళ్ళాం మ్యాచ్కి, అప్పుడు నాకు సైజ్ ఫిట్ అవ్వలేదు. సో ఒకరోజు ముందే ఈసారి వెళ్ళి తెచ్చుకున్నాం. మనం ఇక్కడ కాలిఫోర్నియా బ్యూరిటో వచ్చాం, బట్ ఇక్కడ మనకు కావాల్సిన జెర్సీ సైజ్ దొరకలేదు. సో మనకి కావాల్సిన జెర్సీ సైజ్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం దొరుకుతాయి. సో వీఆర్ గోయింగ్ దేర్. మనం గచ్చిబౌలి స్టేడియంకి అయితే వచ్చేసాము. ఫైనల్లీ రూమ్ నెంబర్ 21 గచ్చిబౌలి స్టేడియం. ఇక్కడ బాక్స్ ఆఫీస్ అని ఉంది కదా, సో ఇచ్చేస్తున్నారు లోపల జెర్సీస్ అయితే తీసేసుకున్నాం. బట్ ఫిజికల్ టికెట్స్ ఇవ్వడం లేదు. యాక్చువల్లీ ఫిజికల్ టికెట్స్ మ్యాండేటరీ కాదు, బట్ స్టేటస్ అలా పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా వచ్చాము. ఇక్కడ ఫిజికల్ టికెట్స్ అయితే ఇవ్వడం లేదు, ఓన్లీ డిజిటల్ టికెట్స్. ఫిజికల్ టికెట్స్ లాస్ట్ మ్యాచెస్ వరకు ఉన్నాయి, బట్ ఇప్పుడు స్టాప్ చేశారంట, ఆపేశారు. సో ఈసారి డిజిటల్ టికెట్స్ మాత్రమే. అండ్ జెర్సీస్ అయితే తీసేసుకున్నాం. ఇంకా రేపు మ్యాచ్కి పోతాం, రెడీ. వెళ్ళే దారిలో DLF తగిలేసరికి ఇక్కడ మ్యాగీ కోసం ఆగాం. AM మ్యాగీ. సో ఫైనల్లీ మ్యాచ్ డే, వీఆర్ రెడీ. SRH వర్సెస్ DC. నిన్న వెళ్ళి జెర్సీస్ తెచ్చేసుకున్నాం కదా, సో వీఆర్ రెడీ విత్ దిస్ జెర్సీస్. ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఇప్పుడు ఆల్రెడీ 4:30 అయింది. సో మెట్రోకి వెళ్దాం అనుకున్నాం, కొంచెం ముందుగానే ప్రాక్టీస్ సెషన్ ఏమైనా ఉంటే చూడొచ్చు అన్నట్టుగా. అండ్ అక్కడ స్కాన్ చేసే దగ్గర క్యూ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ స్టేడియంకి ఫస్ట్ ఓన్ వెహికల్ వెళ్దాం అనుకున్నాం, బట్ లేట్ అయిపోతుంది అన్నట్టుగా ప్రాక్టీస్ సెషన్స్ అన్నీ చూద్దామని అనేసి మెట్రోలో వెళ్తున్నాం. సో మనం ఫ్రెండ్స్ మొత్తం 4 వెళ్తున్నాం, మేము ఒక కపుల్, ఇంకొక కపుల్. సో ఫైనల్లీ లెట్స్ స్టార్ట్. మన ఫ్రెండ్స్ కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడు మీకు ఒక గెస్ట్, మన వీడియోకి గెస్ట్. మన కోకో ఇన్స్టాగ్రామ్ కూడా బాగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. పక్కా హైదరాబాదీ SRH డై హార్డ్ ఫ్యాన్ మన కవిత. SRH ఈరోజు SRH గెలవాలని కోరుకుంటూ మేమైతే స్టార్ట్ అయిపోయాం. Now we are going to SRH match. మళ్ళీ ఆడతారా కలిసి? మళ్ళీ ఆడతారా? హలో ఉప్పల్ స్టేడియంకి అయితే వచ్చేసాం. ఇంక ఇప్పుడు వెళ్ళేసేసి టికెట్ స్కాన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. స్టేడియం లోపలికి వెళ్ళక ముందే ఫుల్ ఆరెంజ్ ఆర్మీ అంటే సునామీ. మనం గేట్ నెంబర్ 3కి వచ్చేసాం. ఇది స్టేడియం. యాక్చువల్ మన టికెట్ స్కాన్ చేసేది గేట్ నెంబర్ 2A. ఫుల్ ఇక్కడే మనం స్కాన్ చేయాలి.
చేసాం, ఫైనల్లీ కూర్చున్నాం. బట్ క్రౌడ్ లాస్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే దెబ్బకి ఈసారి కొంచెం క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. అందుకనే మేము వచ్చాం ఎంకరేజ్ చేయడానికి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ ఈసారి ఎస్ఆర్హెచ్ గెలవాలి. మనం కొంచెం ముందు రావడం వల్ల ప్రాక్టీస్ సెక్షన్ కూడా చూడబోతున్నాం. మనం వెళ్ళినప్పుడు అయితే వెదర్ అస్సలు బాగాలేదు. మొత్తం ఫీల్డ్ మొత్తం ఫుల్ గాలి ఉంది. ఒక పక్క ప్రాక్టీస్ సెక్షన్ చేస్తున్నారు. సో ఫీల్డ్ మొత్తం కొంచెం కప్పేశారు. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండింది. మ్యాచ్ జరుగుతుందా లేదా అనుకున్నాం, బట్ తర్వాత వెంటనే తీసేశారు. ఇక్కడైతే డీసీ టీం ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు చూసారా, కేఎల్ రాహుల్ అండ్ టీం మొత్తం ఫుల్ ప్రాక్టీస్. ఇక్కడ ఇషాన్ కిషన్ అయితే ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నాడు మ్యాచ్ స్టార్టింగ్. డీసీ వన్ ద టాస్ అండ్ సెలెక్ట్ బాల్. ఇంకా మన ఎస్ఆర్హెచ్ టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే టాస్ జరుగుతుంది. అభిషేక్ శర్మ అయితే రెడీ ఫర్ బ్యాటింగ్. Finally, umpires entered into the field and మన DC team అయితే entered for fielding and మన openers are ready to start. మ్యాచ్ కౌంట్ డౌన్ అయితే బిగిన్ అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ ద మ్యాచ్. ఇక్కడైతే మన అభిషేక్ శర్మ కంటిన్యూస్ సిక్సెస్ అయితే నేను క్యాప్చర్ చేశాను. అండ్ ఆ క్రౌడ్ అసలు మీరు చూడండి, క్రౌడ్ ఫుల్ క్రేజీ అయిపోయారు. ఇక్కడైతే అభిషేక్ శర్మ 50 హాఫ్ సెంచరీ చేశాడు. ఇక్కడైతే మనం సెలబ్రేషన్స్ అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఫుల్ రచ్చ. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ 50 సెలబ్రేషన్స్ జరిగాయి. అండ్ దెన్ నెక్స్ట్ మీరే చూడండి. ఇక్కడ అభిషేక్ శర్మ అయితే 100 రన్స్ సెంచరీ చేశాడు. అండ్ ద సెలబ్రేషన్ బిగిన్స్. చూడండి, ఫుల్ మొత్తం గ్రౌండ్ మొత్తం మీరే వినండి, సౌండ్ కానీ ఆ లౌడ్నెస్ ఫుల్ అది ఫీల్డ్లోనే ఎక్స్పీరియన్స్ చేయగలం. మేమైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. లాస్ట్ టైం ఏమో ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్, ఇప్పుడేమో ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ. అభిషేక్ శర్మ సెంచరీ చేయడం, ఫుల్ శర్మాజీ కా బేటా అండ్ అభిషేక్ శర్మ ఇట్లా ట్యాగ్స్ పైన ట్యాగ్స్ స్క్రీన్ పైన అయితే వేస్తూనే ఉన్నారు. మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అభిషేక్ శర్మకి అయితే ఆరెంజ్ క్యాప్ వచ్చేసింది. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. అభిషేక్ శర్మ 50 runs and 100 run celebrations worth watching. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయాయి. పైసా వసూల్ మ్యాచ్. రియల్లీ వి ఎంజాయ్డ్ a lot. ఎండింగ్ ద మ్యాచ్ విత్ లాస్ట్ బాల్ 4. అసలు స్టేడియం మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాయి. కేఎల్ రాహుల్ ఓపెనర్గా. లెట్స్ సీ హౌ ద సెకండ్ ఇన్నింగ్స్ విల్ బి. మేము లాస్ట్ ఇయర్ మ్యాచ్కి వచ్చాం, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. అప్పుడు ఇషాన్ కిషన్ సెంచరీ, ఇప్పుడేమో అభిషేక్ శర్మ సెంచరీ.
అస్సలు ఒక్కొక్క వికెట్ డౌన్ అవుతుంటే వెంకీ మామ అయితే ఫుల్ జోష్. నేనైతే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. గెలిచేసాం బట్ లాస్ట్ బాల్. లెట్స్ సీ. అదే వచ్చింది. మళ్ళీ మ్యాచ్ అయిపోయింది. SRH won by 47 runs. End of the match. ఫుల్ హ్యాపీనెస్. SRH versus DC. SRH మనం గెలిచేసాం. సో ఫైనలీ అయిపోయింది SRH versus DC మ్యాచ్. మన 2 days బ్లాగ్ కంప్లీటెడ్ విత్ ఆల్ దిస్ హ్యాపీనెస్. ఓ వన్ మోర్ థింగ్, మన SRH డై హార్డ్ ఫ్యాన్, మన హైదరాబాద్ ఫ్యాన్ అడుగుదాం మ్యాచ్ ఎలా ఉంది. డై హార్డ్ ఫ్యాన్ చాలా బాగా వర్త్ మ్యాచ్. మనం ఇంకో డై హార్డ్ ఫ్యాన్ తో మాట్లాడేద్దాం. సో విత్ ఆల్ దిస్ హ్యాపీనెస్ ఎండింగ్ ద బ్లాగ్. Bye. Please subscribe. Like, share and subscribe. Subscribe to Tales of LV. Is carrying this happiness until next video. Bye. Bye. Stay tuned. Bye.